దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు ప్రయాణిస్తున్నటువంటి అంశం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలలో ఒక అద్భుతాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. 5,000 మందికి ఆహారం పంచడం. 5,000 మందికి ఆహారం పంచడం. ఈ యొక్క వర్తమానము మనము మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి 21వ వచనం వరకు చూస్తాము. అలానే మార్కు సువార్త 6వ అధ్యాయము 35వ వచనం దగ్గర నుంచి 44వ వచనం వరకు మనం చూడగలుగుతాం. అలానే లూకా సువార్త 9వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు మనం చూస్తాం. అలానే యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు మనం చూడగలుగుతాం. ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ఈ రోజు నుంచి మనం అద్భుతాలు ధ్యానిస్తూ వస్తున్నాం కదా. ఎన్నో అద్భుతం ఇది? 17. మనము ఇప్పటి వరకు మనము దేవుడు చేసినటువంటి అద్భుతాలు మనం గమనిస్తూ వస్తే ఒక సువార్తలో, 2 సువార్తల్లో, 3 సువార్తల్లో మాత్రమే చూసాం. ఇప్పుడే మనము దీనిలో ఒక అద్భుతం ఏంటి అంటే 4 సువార్తల్లో ఈ అద్భుతం రాయబడింది. హల్లెలూయా. 4 సువార్తల్లో ఈ అద్భుతం రాయబడటాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకే ఒక అద్భుతం మాత్రమే 4 సువార్తల్లో రాయబడింది. అంతే, ఒకే ఒక అద్భుతం. ఈ అద్భుతం మాత్రమే 4 సువార్తల్లో 4 సువార్తికులు రాశారు. మిగతాదంతా ఒక సువార్తికుడు, 2 సువార్తికులు, 3 సువార్తికులు రాశారు. కానీ 4 రాసినటువంటి సందర్భము, 4 కలిపి రాసినటువంటి అద్భుతం ఏదైనా ఉందంటే అది ఈ అద్భుతమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని పదాలు మనం ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత మనము వాక్యములు ధ్యానిద్దాం. ముఖ్యమైనటువంటి కొన్ని పదాలు కనుక మనము చదువుకున్నదాన్ని, దానికి ముందుగా వాక్యాన్ని మనం ఒక్కసారి చదువుదామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనం దగ్గర నుంచి ఒకసారి మనము చదువుకుందాం. సాయంకాలం అయినప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రతిపోయిను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పి, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడం వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పి, అందుకైనా వాటిని నా ఎద్దుకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చున్నాడని జనులు ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు పురుషులు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇది మార్కు గారు ఇంకా కొంచెం బాగా రాస్తారు. ఇక్కడ మార్కు సువార్తలో కూడా ఇంకా చాలా కొంచెం యేసు ప్రభువు వారు మాట్లాడిన మాటలు, ఫిలిప్పు మాట్లాడినటువంటి మాటలు కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. సరే, ఇక్కడ కొన్ని పదాలను మనం గమనించి చూసినట్లయితే దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే, రొట్టెలు, చిన్న చేపలు అనేవి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రొట్టెలు, చిన్న చేపలు అనేవి గలిలయ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి ఆహారంగా మనం చూస్తూ ఉంటాం. రొట్టెలు అంటే ఆ యొక్క బ్రెడ్ రోల్స్ గా ఉంటూ ఉండొచ్చు. చిన్న చేపలు అంటే అవి ఎండు చేపలన్నా, లేకుంటే నిల్వ ఉండేటువంటి పికిల్ టైప్ లో ఉన్నటువంటి చేపలైనా అవి ఉండవచ్చు. మరి ఈ యొక్క ఫుడ్ ని మనము చూస్తా ఉన్నాము. ఈ ఆహారం అనేది చాలా ముఖ్యంగా ఇది పేదవారు తినేటువంటి ఆహారంగా ఇది మనం చూస్తూ ఉంటాం. జనరల్ గా ఆ గల్లీలో పేదవారు తినేటువంటి బ్రెడ్, ఆ యొక్క చేప ఆహారంగా దీన్ని మనము చూస్తూ ఉంటాము. అలానే మరొక పదం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకత ఇందాకే చెప్పాను, 4 సువార్తల్లో కనబడే అద్భుతము ఇది అసలైనటువంటి అద్భుతం అన్నమాట. 4 సువార్తలు 4 రాసినటువంటి ఆ యొక్క అద్భుతంగా ఈ అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ అద్భుతమైన సువార్తలలో ఒక అద్భుతమైన మాట, ఈ సువార్తికుడు రాసినటువంటి ఒక అద్భుతమైన ఒక మాట ఏంటి అంటే, వారందరూ తిని
తృప్తి పొందిరి అనే మాటను మనం చూస్తున్నాం. ఏమయ్యారంట? తిని తృప్తి పొందారంట. అంటే భలే హ్యాపీగా అయిపోయారంట. తిన్న తర్వాత తిని తృప్తి పొందినారంట, అంతగా తిన్నారంట. ఆ పదాన్ని నలుగురు సువార్థికులు రాయటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఆ రొట్టెలు చిన్న చేపలు పంచితే చిన్ని చిన్ని ముక్కలు చేసినా కూడా అందరికీ రావు కదండి. వస్తాయండి. 5 రొట్టెలు 2 చేపల్ని ఎంత చిన్ని 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 పీసులు వేసినా అసలు ఇక్కడ ఉన్న మనకు కూడా రాదు. మనకు కూడా సరిపోవు 5 రొట్టెలు 2 చేపలు కదా. ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా సరిపోదు. కానీ అందరూ తిని తృప్తి పొందారు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు శిష్యులు మిగిలినటువంటి ముక్కలను 12 గంపలకు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా పుష్కలంగా మిగలటాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యేసు తన శిష్యులకు సమృద్ధిగా ఆహారాన్ని ఇవ్వగలడు అనే మాటకు ఇది బలమైనటువంటి సూచనగా, అద్భుతంగా మనం చూస్తా ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డ, అక్కడ చేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యము చేయగలడు. హల్లెలూయా. అక్కడ సమృద్ధిని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా సమృద్ధిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఇలాంటి అద్భుతాన్ని మనము పాత నిబంధనలో చూస్తే ఎలీషా గారు కూడా ఇలాంటి అద్భుతాన్ని చేస్తారు. రాజుల 2వ గ్రంథంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో 42వ వచనం దగ్గర నుంచి మనం 44వ వచనం వరకు మనం చూస్తే అక్కడ కూడా ఎలీషా గారి దగ్గర దాదాపు ఒక 100 మంది అక్కడ కనిపిస్తూ ఉంటారు. 100 మంది ఉంటారు. అయితే ఎలీషా గారి దగ్గర 20 రొట్టెలు తీసుకొస్తారు ఎలీషా గారి దగ్గరికి. ఆ 20 రొట్టెలను కూడా ఎలీషా గారు 100 మందికి వడ్డించగా మిగిలిపోతే అక్కడ కూడా కొన్ని రొట్టెలు. ఇదే అద్భుతం అక్కడ మనం చూస్తూ ఉంటాం. అక్కడ జరిగిన అద్భుతాన్ని యేసు ప్రభువు ఇక్కడ ఇంకా అమితంగా చేయడాన్ని మనం చూస్తున్నాము. హల్లెలూయా. పాత నిబంధనలో జరిగిన అద్భుతం, కొత్త నిబంధనలో యేసు ప్రభువు ద్వారా జరిగినటువంటి అద్భుతం ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా చేయబోతున్న అద్భుతం. హల్లెలూయా. మన దేవుడు అద్భుతము కరుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. మరి ఎంతమంది తిన్నారు అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తే దాదాపు ఎంతమంది తిన్నారట? 5,000 మంది తిన్నట్లుగా. అంటే అది కూడా తిన్నదెవరు? పురుషులు. 5,000 మంది పురుషులు తిన్నారు. మరి స్త్రీలని లెక్కేయండి, పిల్లల్ని లెక్కేయండి. జనరల్ గా సంఘాల్లో ఎక్కడైనా కూడుకున్న ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటుందంటే స్త్రీల సంఖ్య, పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుంది. పురుషుల సంఖ్య ఎక్కడైనా కూడా కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే డబల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ లెక్కలో మనం వేసుకుంటే 15,000 20,000 మంది దాకా తిన్నారంటండి. 5 రొట్టెలు 2 చేపలు. మొత్తం ఎంతమంది తిన్నారంట? 20,000 మంది అనుకున్నామండి. ఖచ్చితంగా 20,000 మంది తిన్నారండి. పిల్లలు 5,000 మంది ఉన్న స్త్రీలు డబల్ ఉంటారండి. ఖచ్చితంగా వాళ్ళకు 10,000 మంది తిన్నారు. ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు 100 మంది తినవచ్చని చరిత్రకారులు కూడా చెప్తూ ఉన్నారు ఆ పదాన్ని గురించి. ఇంకపోతే ఇక్కడ మార్క్ గారు అయితే ఇంకా బాగా రాస్తారు ఇక్కడ ఆ మాటని. ఏంటంటే యేసు ప్రభువు వీళ్ళందరికీ భోజనం పెట్టాలి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి ఎంత డబ్బులు అవుతాయి అన్నారంటే దగ్గరగా 200 దేనారాలు అవుతాయి అంట. ఎంత? 200 దేనారాలు అవుతాయి అని చెప్తారు. 200 దేనారాలు అంటే ఒక మనిషి ఒక రోజంతా కష్టపడితే ఆ దినాల్లో 1 దేనారం వచ్చేదంట. ఒక మనిషి రోజంతా కష్టపడితే ఎంత వచ్చేదంట? 1 దేనారం వచ్చేదంట. ఆ విధంగా ఒక మనిషి 200 రోజులు అంటే దగ్గరగా కొద్ది 100 రోజులు అటు ఇటు తేడాగా సంవత్సరం కష్టం అనమాట కదండి. సో అంత వ్యయం అంటే డబ్బు ఖర్చు అవటాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత అవుతుంది అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ శిష్యులు ఏం చూస్తున్నారంటే తమకు పొదువుగా ఉన్నదాన్ని చూస్తున్నారు. డబ్బులు లేవు, ఆహారం లేదు. వాళ్ళు అంటున్నారు బయటికి పంపిస్తే తినేసి వస్తారు, ఇంకా పంపించే పొద్దుగా అవుతుంది, కొట్లు కూడా మూసేస్తారు, పంపించేసే అంటున్నారు. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఆహారము కొదువుగా ఉండడాన్ని శిష్యులు చూస్తున్నారు. ఏమి కలిగి ఉన్నామా అని యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా ఎప్పుడు కూడా ఏం చూసుకుంటావంటే నీ ఇంట్లో ఏమి లేదో చూసుకోవటం నీ అలవాటు. నీ ఇంట్లో ఏమి లేదో చూసుకోవటం అలవాటు. జనరల్ గా స్త్రీలు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని చూసుకుంటూ ఉంటాం. మనం అన్ని చూసుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య ఏమి ఉందో చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏమి లేదో నువ్వు చూసుకుంటూ ఉన్నావు. నీ జీవితంలో ఏమి కలిగి ఉన్నావో, ఏముందో, ఏం చేయగలవో యేసయ్య నీ జీవితంలో చూస్తున్నాడు. మనం ఎప్పుడు మైనస్లే చూసుకుంటా ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా మనం మైనస్లే చూసుకుంటాం. ఎప్పుడు నేను నా జీవితం, నా కుటుంబం ఏంటో, నా బ్రతుకు, నా పిల్లలు ఏంటో ఏం చూసుకుంటా ఉంటావు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చాలా వాల్యుబుల్ పర్సన్. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు చాలా ఉపయోగపడేటువంటి బిడ్డగా ఉన్నావు దేవునికి.
ఈ సంఘం ఈ రోజు నువ్వు ఎలాగో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలానే ఇంకొక పదం ఏంటి అంటే, ఆ రొట్టెలను ఆశీర్వదించింది అక్కడ ఉన్నటువంటి ప్రజలను అంటే ఎలా కూర్చోబెట్టాడంట, పంక్తులు పంక్తులుగా అక్కడ కూర్చోబెట్టాడు. పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టడాన్ని మనం చూస్తా ఉన్నాం కదా. అంటే ఎక్కడ కూర్చోబెట్టాడు? పచ్చిక మీద, ఆ గడ్డి పచ్చిక మీద కూర్చోబెట్టాడు. పచ్చిక బహుశా అది వసంతకాలం అయి ఉంటుంది. పచ్చిక ఫుల్గా ఉంది అంటే అది వసంతకాలం అయి ఉంటుంది. సో పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టాడు అంటే క్రమమైన జీవితానికి దేవుడు ఇష్టపడతాడు. క్రమశిక్షణ అంటే యేసయ్యకి చాలా ఇష్టం. క్రమంగా దేవుడి సన్నిధికి వచ్చి క్రమంగా వెళ్ళేవాళ్ళు, క్రమశిక్షణగా టయానికి వచ్చి క్రమశిక్షణగా టైంకి వెళ్ళేవాళ్ళు అంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు చూడు, వాళ్ళని పెద్దగా పట్టించుకోడు. వీళ్ళు నిలిపే లేక వీళ్ళకి నాకంటే కూడా వీళ్ళకి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి, వీళ్ళకి నేను ఇంపార్టెంట్ కాదు. అందుకే నా సన్నిధికి ఎప్పుడు కూడా ఏ రోజు 10 గంటలకు వచ్చి హాజరించుకున్నటువంటి సిచ్యువేషన్ ఒక్కరోజు కూడా లేదు. ఉందా అండి? 10ంటికి నేను వచ్చి హాజరించుకున్నాను అన్నోళ్ళు ఒక్కసారి చేస్తాను. 10 గంటలకి నేను కరెక్ట్ గా వచ్చాను దేవుని సన్నిధిలోకి అని అన్నవాళ్ళు నడిపించే మా బ్రదర్లే వచ్చే ప్రియదేవుని బిడ్డ. ఈరోజు క్రమము కలిగిన వాళ్ళంటే దేవుడికి ఇష్టం. క్రమము లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకున్నాడు. క్రమశిక్షణ కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఇక్కడ మనము వాక్యభాగంలోనికి వెళ్ళిపోదాం. ఇక వాక్యభాగంలోనికి వెళ్ళిపోతే మనము ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాము. ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి వెళ్ళెను. ఆ సంగతి విని ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఈ వాక్య భాగంలో నుంచి మనం చూస్తే, భరించలేని కష్టం ప్రభువారికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆ సంగతి విని ఏకాంతముగా ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అరణ్య ప్రదేశానికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఏ సంగతి విన్నాడు? ఎందుకంత బాధ కలిగింది యేసయ్యకి అని ఆ పై వచనాల్లో మనం గమనిస్తే, ఆ పైన ఉన్నటువంటి 11, 12 వచనాల్లో మరి ఆ పైన జరిగిన సందర్భాన్ని మనం చూస్తే, బాప్తీసమిచ్చు యోహాను యొక్క తల ఏమైపోయిందంట? నరికింపబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాప్తీసమిచ్చు యోహానుని చంపేశారు. తండ్రి కొరకు ధైర్యముగా సువార్త ప్రకటించినటువంటి బాప్తీసమిచ్చు యోహాను, అనేకులను మారు మనసు అనుభవంలోనికి నడిపించినటువంటి బాప్తీసమిచ్చు యోహాను, యేసుక్రీస్తు ప్రభువుని సంఘమును బాప్తీసమిచ్చినటువంటి యోహాను, ఆయన యొక్క తల నరికివేయబడింది. ఆ విషయము వినగానే యేసు ప్రభువు చాలా బాధలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా కుంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఏకాంతముగా అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకోవడానికి. భరించలేని కష్టంలో ఒంటరిగా ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. నీ జీవితంలో కూడా కొన్ని భరించలేని కష్టాలు, భరించలేనటువంటి అవమానాలు, నువ్వు భరించలేనటువంటి రోగాలు, భరించలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతా ఉంటాయి. నువ్వు తట్టుకోలేనటువంటి స్థితులు నీ జీవితంలో ఎదురవుతా ఉంటాయి. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ తండ్రిని దేవునితో గడుపుతున్నాడో 13లో చూసినట్లుగా నీవు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవునితో గడపాలి అని మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు ప్రభువు. హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తుంటావు? ఆ కష్టంలో భరించలేని ఆ సమయంలో, ఆ బాధల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ ఒంటరితో ఏం తొయ్యట్లేదు అందుకని పోయి అక్కడ కూర్చుంటా, ఏం తొయ్యట్లేదు అందుకని నేను ఈ పని చేస్తున్నా, మరి చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు మనుషులతో నువ్వు మాట్లాడటం కాదు, దేవునితో నువ్వు గడపతో నేర్చుకోమంటారు. సమయంలో నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ కూర్చోబాకు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చో. ఎంత నెమ్మది వస్తుందో, ఎంత నెమ్మది వస్తుందో. పిల్లిన అన్నాన్ని బాధ పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఒంటరిగా దేవుడి సన్నిధికి వెళ్ళి పెట్టుకుంది. అవునా? వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిందా? ఏ మొగుడివి, చేతగాని మొగుడివి, నేనా ఫస్ట్ భార్యని, ఆమా ఫస్ట్ భార్య,
సమానం నన్ను అంటదేంటి, నా మీద పడుతుంది, నువ్వేం చేస్తున్నావు, ఆగు, పెద్దల్ని పిలిపిస్తా, అందరిని పిలిపిస్తా, నీ పొద్దు ఈడుస్తాను చూడు, నిన్నేం చేస్తానో చూడు, ముందు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నాకు న్యాయం చేయకుండా ఏమీ లేకుండా నన్ను ఆ విధంగా తిడతా ఉండంటే నువ్వు చూస్తా ఉన్నావు అని పోట్లాడలా. దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదండి నా సమస్య అని చెప్పుకోవాలి. పుట్టింటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఆ కష్టములో దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయనతో ఒంటరిగా మొరపెట్టుకుంది, అద్భుతాన్ని చూసింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా భరించలేని శోధనలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు నీకు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ ఈరోజు ఒంటరి సమయంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరిని ఆశ్రయించొద్దు, దేవుని దగ్గరికి వెళ్ళిపో దేవుని దగ్గరికి. తండ్రి అయిన దేవుని నేను ఆశ్రయించు, గొప్ప అద్భుతంగా నేను చూస్తామంటున్నాడు దేవుడు. ఆ తర్వాత కనుక మనం గమనించినట్లయితే ఆ యొక్క వచనములో మనం చూస్తూ ఉంటాం, అనేక మంది పట్టణముల నుండి కామలి నడకన ఆయన వెంట వెళ్ళిరంట. వెళ్ళిపోయే వాళ్ళందరూ ఆయన పిలుచుకొని వెళ్ళిపోయారు. ఆయన ఏకంత ఉన్న వాళ్ళు ఉన్నారంట. పట్టణంలో నుండి జనసమూహం నడుచుకుంటూ వెళ్ళారు అని వ్రాయబడింది. ఎవరి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారు? యేసయ్య దగ్గరికి. ఆయన అక్కడ ఉన్నాడని పట్టణం నుండి వచ్చారంట. ఎవరి దగ్గరికి వచ్చారంటే యేసయ్య దగ్గరికి వచ్చారు. సంఘం ఆ కాలు నడకన వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉంది ఇక్కడ. దేవుని వరకు నడిచేటువంటి కాళ్ళు మన జీవితంలో ఉండాలి. మన కాళ్ళు దేవుని పనికి ఉపయోగపడతా ఉంటుంటే మన కాళ్ళలో సత్తు వస్తుంది. సత్తు వస్తుందండి. ఆయన వాక్యము నీ నరాల్లో శక్తిస్తుంది. అంతే. ఆయన యొక్క వాక్యము మనకంటే ఆరోగ్యాన్ని, మన దేహములకు ఆరోగ్యం ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేసింది. ఈ దేవుని బిడ్డ, దేవుని కొరకు నడిచేటువంటి పాదాలు నీ జీవితంలో ఉన్నాయా? సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజు దేవుని కొరకు నడిచేటువంటి పాదాలు మీ జీవితంలో ఉండాలి. ఇక్కడ ఏ 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాము, అదే సమూహమును చూచి వారి మీద కనికరం పడ్డాడు. నడిస్తే దేవుని కోసం, నువ్వు కష్టపడటానికి ఇష్టపడితే దేవుడి కోసం ఆయన నిన్ను చూస్తాడు. ఆయన నిన్ను చూసేటువంటి దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు ఏం కాదు ఆయన. కానీ మనం వెయ్యం, అడిగి వెయ్యం, దేవుడి కోసం వెయ్యం, ఆలోచిస్తాం దేవుడి కోసం వేయటానికి. ఒక్క అడిగేసి చూడు, 10 అడుగులు ప్రభు నీ కోసం వేస్తాడు. హల్లెలూయా. ఆ యేసయ్య వారిని చూసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభు వైపు మనం వెళ్ళి ప్రభు కొరకు మనం నడిచినప్పుడు ప్రార్థించే వారిని ప్రభువు లక్ష్య పెడతాడు అనేటువంటి భాగం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అంతేకాదు, వారి మీద కనికరపడి వాక్యం చెప్పటమే కాదంట, వారిని ఏం చేశాడంట? వారిలో రోగులైన వారందరినీ కూడా ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. హల్లెలూయా. రోగగ్రస్తులందరినీ కూడా అక్కడ స్వస్థపరిచాడు. నీ జీవితంలో దేవుని కొరకు నడువు, దేవుని కొరకు నడువు. దేవుని కొరకు నడక అంటే దేవుని కొరకు బ్రతకటం మనం నేర్చుకుంటే, ప్రభు కొరకు మనం వస్తే, ప్రభువుని వెతుకుతూ మనం వస్తే, ఆయన నీ మీద కనికరపడి నిన్ను బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు వెనక నడవటానికి నా వల్ల కాదు, నేను రాలేను ప్రార్థనకి, నేను కూర్చోలేను ప్రార్థనకి, నేను వినలేను, నా వల్ల కాదు అని కనుక నువ్వు అనుకున్నావా, దేవుని కనికిరాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని కనికిరాన్ని నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటావు. మీ దేవుని బిడ్డలారా, అక్కడ స్వస్థపరిచాడు, వారికి వాక్యం కూడా చెప్పినట్లుగా చూస్తున్నాం. అలానే మరొక విషయాన్ని కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ వచనంలో అంటున్నాడు, మీరే వారికి భోజనము పెట్టండి అంటున్నాడండి. ఏమేమంటున్నాడండి? ఇప్పుడు కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అలా మీరు భోజనం పెట్టండి అన్నాను అనుకోండి, వాస్తవంకి మెంట్ల ఇప్పుడు భోజనం పెట్టమంటది, ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం అని అనొచ్చు. ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ అంటే ఇప్పటి పరిస్థితుల్లో మీకున్న ఆప్షన్. సరే, ఎందుకు చెప్పిందో ఏమోలే, కానీ సాగురాలు కదా, ఒక మాట చెప్పిందిగా, తెద్దామని మన చేతిలో ఉన్న ఫోన్ పేడారా ఏం చేస్తాము, పార్సిల్ టక్కున వచ్చేస్తుంది. అది ఈ దినాల్లో సంగతి చెబుతున్నా. ఆ దినాల్లో ఉన్నది, ఆ దినాల్లో ఆప్షన్ ఉందా? లేదు. ఆ దినాల్లో మెంటలు పట్టిందా ఏంటి అని అనుకోవడం తప్పించి ఇంకొక ఆప్షన్ లేదు. అక్కడ ఆప్షన్ లేదు. యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులేమో వాళ్ళు అంటారయ్యా, పొద్దుపోతుంది, ప్రజలకు ఆకలేస్తుంది, ఇంకొంచెం లేట్ చేస్తే ఆ కొట్లు కూడా కట్టేస్తారు, వాడి కిందకి వెళ్ళి ఆ పట్టణంలోకి వెళ్ళి మరి కొనుక్కొని తినాలి, పంపించేసాయి అని అనుకుంటే యేసయ్య అన్నాడు, మీరే పెట్టండి అన్నాడు.
చాలాసార్లు ఇట్లానే మన సేవకులు కూడా మాట్లాడుతూ ఉంటారు. మన పాస్టర్ గారు కూడా చాలాసార్లు ఇలానే అంటూ ఉంటాడు మనతోటి కొన్ని విషయాల్లో. నేను కూడా అలా చూస్తూ ఉంటుంటా, ఏది ఇలా అంటారు అనుకోండి. నిజమేనండి, మనం లోబడినప్పుడు భలే గొప్ప ఆశీర్వాదం మనకు వస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరకు వచ్చే వారి ప్రతి అవసరత ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. మీరే కూడా అంటున్నాడండి, వాళ్ళ మీద కనిగిపోయి వాళ్ళనే దేవుడు చూడమంటే, ఇన్నాళ్ళ నుంచి దేవుని దగ్గరికి వస్తున్నావే, ఇంత చక్కగా దేవుడిని ఆరాధిస్తున్నావే, దేవుని మీద ఇంత ప్రేమ కలిగి ఉన్నావే, నేను చూడట్లా దేవుడు? నేను చూడట్లేదా? నీ అవసరత దేవుడు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. మన అవసరతను తీర్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? అక్కడ వెతకటం ప్రారంభించారు. ఎవరి దగ్గర ఆహారం ఉందా అని. అది మార్కు గారు బాగా రాస్తారు. వెతికితే ఆహారం కనిపించిందంట. అక్కడ ఆహారం కనిపించింది. ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలు కనిపించింది. 5 రొట్టెలు 2 చేపలు దొరికినాయి. అవి పట్టుకొని వచ్చారు. అవి తీసుకొని వచ్చారు. అవి తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తున్నారు? యేసయ్యకి ఇచ్చారు. యేసయ్యకి ఇచ్చారు. వారికి దొరికినటువంటి ఆ కొంచెాన్ని తీసుకొని వచ్చేసి, యేసయ్య ఇవే ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి 20,000 మందిలో ఇవే ఉన్నాయి అని చెప్పి తీసుకొని అది తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న మాట మనము చూద్దాం. మన దగ్గర కొంచెం ఉన్నప్పుడు ఇవ్వాలి అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు దాచిపెట్టుకోవాలనిపిస్తుంది. కొత్తలో ఎంత బాగా దేవునికి ఇచ్చారు, కొత్తలో ఎంత బాగా ఇచ్చారో దేవునికి. తర్వాత ఇచ్చిన కొద్దికి దేవుడు ఆశీర్వదించి జీతాలు పెరిగే కొద్దికి, ఉద్యోగాలు పెరిగే కొద్దికి కొంతమంది ఇవ్వటం మానేశారు, దాచుకోవడం ప్రారంభించారు. నేను మా సోదరి మొన్న అనుకుంటా, కష్టపడి మిషన్ కుట్టిందంట. ఫస్ట్ టైం కుట్టిందంట. చిన్నది పాపం చక్కగా తీసుకొచ్చి, ఫస్ట్ టైం కుట్టాను అక్క, ఇదిగో నేను కుట్టాను, నా కష్టం ఇది, దేవుడు ఫస్ట్ టైం నాకు ఇచ్చాడు అని ఇచ్చింది. దేవుడు ఇంతకంటే 1000 ఇంకా అమితంగా ఆశీర్వదించింది కాక. రేపు ఒకరోజు దేవుడు 70,000 ఇస్తాడు. మరి ఆ 70,000 ఏం తీసుకొచ్చి ఇచ్చిందో దేవునికి నాకు తెలియదు. అప్పుడు దాచిపెట్టుకోవాలనిపించిందేమో, నటించాలనిపించిందేమో, ఇంకెవరు కొనుక్కోవాలనిపించిందేమో, అందులో ఏమవుద్ది కాదేమో. ఈ రోజు కొంచెం ఉంటే ఇవ్వాలనిపిస్తుంది, కొంచెం ఉంటే పరిసరికి వాడాలనిపించింది, కొంచెం ఉంటే ఇద్దామని అనిపించింది. 10 రూపాయలుగా ఇద్దామే, 100 రూపాయలుగా ఇచ్చేద్దామని. అమ్మా, అదే 10,000 అయిపోతే నీ జీతం, అదే 20,000 అయిపోతే నీ జీతం. రేపు రోజు నీ 70,000 ఇస్తే, 70,000 దేవుడు ఇస్తే జీతం దశంభాగం తేగలమా? దేవునికి ఇవ్వగలమా? ఫ్రీడా? నువ్వు వర్ధిల్లుల కొలది దేవుడికి ఇవ్వమన్నాడు. నువ్వెంత వర్ధిల్లుతున్నావో నీ మనస్సాక్షి తెలుసు. 10వ భాగం పక్కన పెట్టేద్దాంలేండి. నువ్వెంత వర్ధిల్లుతున్నావో నీకు తెలుసు. అంటే అందరు ఇవ్వట్లేదని నేను అంటలేదండి, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఈ విషయంలో కూడా. అయితే మన దగ్గర ఉన్న కొద్దిగా ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి యేసయ్య చేతికి ఇవ్వటాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ప్రభువానికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, సృష్టికి అతీతముగా ఒక అద్భుతం చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సృష్టికి అతీతముగా ఒక అద్భుతం జరిగింది. నీ బ్రతుకులో కూడా, నీ ఇంట్లో కూడా కొన్ని పరిస్థితులు భయంకరంగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడు చూసినా లేమి, ఎప్పుడు లేవు, డబ్బులు లేవు, తిండి లేదు. వై? కారణం ఏంటి? నువ్వు దేవుని చేతిలో పెట్టట్లేదు. దేవుని చేతిలో నువ్వు పెట్టట్లేదు. నీవైనా దేవుని పెట్టలేదు. నువ్వు దేవుని చేతిలో పెట్టినప్పుడు నీ జీవితంలో అతీతమైనటువంటి అద్భుతాన్ని నీ కుటుంబంలో చూడటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. శిష్యులు తీసుకువెళ్ళి ప్రభువుకి ఇచ్చారంట. ఈరోజు ప్రతి ఒక్కరం, సేవకులమైన మేము కానీ, విశ్వాసులైన మీరు కానీ, మనకు వచ్చే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మనం లెక్క అప్పచెప్పాలి. ప్రతిదీ కూడా లెక్క అప్పచెప్పాలి. ప్రభు, ఇంత దశంభాగం వచ్చింది ప్రభు, ఇంత పరిచర్యకు వాడాను, నేను ఎంత తిన్నాను, నేను ఇట్లా వాడుకున్నాను, ఖచ్చితంగా ఇంత సేవకు వాడాలి, ఇంత సేవకుడికి ఇచ్చాను చెప్పాలి. నా మటుకు నేను కూడా, మీ మటుకు మీరు కూడా. ప్రియ సంఘం ఈ రోజు అలాగే ఉన్నారు. ఇక్కడ ఏదైతే శిష్యులు చేతికి ఇచ్చారో అది ప్రభువు చేతికి ఇచ్చారండి. ప్రభువు వాడినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు వాడారు అక్కడ? ప్రభువు వాడారు. ఇది మనం కూడా నేర్చుకోవాలి. మనకున్నది తీసుకెళ్లి ప్రభు చేతిలో పెడితే, మనకున్నది తీసుకెళ్లి ప్రభుకి ఇస్తే ఆయన వాడతాడు. ఎలా వాడాలి? నీకు చేత కాదు. వచ్చిన సంపాదనని ఎలా వాడాలో కూడా చేత కాదు.
రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అనుకోండి పురుషుడు, దాన్ని ఎట్లా వాడాలో కూడా కొంతమందికి తెలియదు, ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు. కొంతమందికి ఇంట్లో 100 రూపాయలు వాడటం కూడా చేత కాదు. చేతులు డబ్బులు దొరికితే దుబారా ఖర్చు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు. నీకు చేత కాదు, వచ్చినట్టు. అందుకే లేవనే మాట వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రభు చేతిలో పెడితే ప్రభు ఎలా వాడాలో నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలా వాడాడు ప్రభు చేతికిస్తే, ఆ రొట్టెలను ప్రభు చేతికిస్తే ఎలా వాడాడు? నెంబర్ 1, అక్కడ ఏం చేశాడు? అందరినీ ఫస్ట్ పంక్తులుగా కూర్చోబెట్టాడు. అంటే మొదట క్రమంగా కూర్చోబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో కొంచెంది కాదు, కానీ ప్రభువుని చూస్తే మనకు ఆశీర్వాదం అనేది మనకు వస్తుంది. ఈరోజు కొంచెాన్ని నువ్వు చూడొద్దు. ప్రభు చేతిలో పెడితే ఆశీర్వాదం వచ్చిందని తెలుసుకొని క్రమంగా కూర్చోబెట్టాడు. మొదట క్రమంగా సరిచేశాడు అక్కడ. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే సరిచేయబడాలి. అక్కడ క్రమశిక్షణ నేను ఉండాలి. నీ ఇంటి ఒక కుటుంబ ప్రార్థన అనే క్రమశిక్షణ ఉండదు, ప్రార్థన అనే క్రమశిక్షణ ఉండదు, దేవుని మందిరానికి వెళ్ళటం అనే క్రమశిక్షణ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, పాపాలు ఒప్పుకోవటం ఉండదు, రక్షణ ఉండదు, బాప్తిసం ఉండదు. బాప్తిసం తీసుకున్నా కూడా ఎదుగుదల ఉండదు. ఆ కుటుంబాల్లో ఒక క్రమమే లేదు. ఆత్మ సంబంధముగా క్రమము లేని కుటుంబాలుగానే మనం జీవిస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆయన ఎప్పుడైతే పంక్తులుగా అనగా క్రమంగా కూర్చోపెడతాడో, ఎప్పుడైతే యేసయ్యకి నువ్వు ఇచ్చావో, ఎప్పుడైతే పంక్తులుగా కూర్చోబెట్టాడో, అప్పుడు మనల్ని మల్టీప్లై చేయడానికి ఇష్టపడతాడు. ఏం చేయడానికంట? మల్టీప్లై చేయాలనుకుంటాడు, అనగా నిన్ను విస్తరింప చేయాలనుకుంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారిని పంక్తులుగా కూర్చోబెట్టాడో, ఆ యొక్క క్రమంగా కూర్చోబెట్టాడో, యేసయ్య చేతిలో వారు పెట్టారో, యేసయ్య గారిని పట్టుకున్నప్పుడు అప్పుడు ఏమైందంటే అది మల్టిప్లై అయిపోయింది, విస్తారం అయిపోయింది. అక్కడ విస్తారమైనటువంటి రొట్టెలను మనం కుక్కలను చూస్తూ ఉన్నాం, విస్తారమైనటువంటి చేపలను మనం అక్కడ చూస్తామని. ఈ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నీ జీవితంలో కూడా విస్తరింప చేయాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని కూడా మల్టిప్లై చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ముగించు స్థితిలో, ఆశీర్వాదం లేని స్థితిలో, కొంచెం దాంట్లో ఏడుస్తూ కూలిపోతూ మురికిగా నువ్వేదేదో ఒక గుడ్డిగా ఒకలాగా ఉన్నట్టు దేవుని యొక్క చిత్తము కాదు. నేను మల్టిప్లై చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు యేసయ్య. నిన్ను విస్తరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు యేసయ్య. జాగ్రత్తగా ఉందాం దేవుని మాటలు. నీ జీవితంలో విస్తరించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం విస్తరించబడకుండా అక్కడే ఉంటున్నామేమో, ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా ఉంటూ ఉన్నామేమో. ఒక్క అడుగు కూడా బయట పెట్టలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటూ ఉన్నామేమో నాకు తెలియదు. ప్రియ సంగమా, దేవుడు తన బిడ్డలను తన చేతిలో ఉంటే చేయగలిగినటువంటి దేవుడు అండి. సహాయపడుతు దేవురాలు, అమ్మా ఏముంది నీ దగ్గర అంటే, ఏమనిందండి? కొంచెము పిండి, కొంచెము నూనె ఉందంటే ముందు నాకు తీసుకురా తెచ్చి ఆ సేవకుల చేతిలో పెట్టింది దైవజనుల చేతి. అంతే, అక్కడ ఒక మల్టిప్లై అయిపోయింది. కరువు దినములంతట సమృద్ధి కలిగినటువంటి ఆహారం విస్తరిస్తూ వచ్చింది. ఆమెమో కొంచెం చూస్తుంది, కొంచెము పిండి కొంచెం నూనె చూస్తుంది, అంటే లేమిని చూస్తుంది. కానీ సేవకుడు కలిమిని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ చూపుకి దేవుని చూపుకి ఎంత వ్యత్యాసం ఉన్నదో నువ్వు ప్రభు చేతిలో పెడితే మల్టిప్లై అయిపోతా ఉంది. అది ఏదైనా కానీ దేవుడు నిన్ను విస్తరింప చేస్తాడు. ఈరోజు మనం పరిచర్యను విస్తరింప చేయను కాక, మన కుటుంబాలలో ఆశీర్వాదం విస్తరింప చేయను కాక. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో ఉన్నప్పుడు మల్టిప్లై అవ్వబడినది, అంటే విస్తరించినది. దీవించాడు యేసయ్య, దీవించాడు. మనం ఆయన చేతిలో నుంచి జారిపోతున్నామేమో, నువ్వు ఆయన చేతిలో ఉండకుండా చిన్నదానికి పెద్దదానికి జారిపోతున్నామేమో, ప్రతి విషయానికి ప్రార్థన లేకుండా పారిపోతున్నామేమో. ఈరోజు జారిపోయే అనుభవంలోనికి నువ్వు వెళ్ళకూడదు. ఈరోజు దేవుని చేతిలో ఉంటేనే నువ్వు దీవించబడతావు, దేవుని చేతిలో ఉంటేనే నువ్వు విస్తరించబడతావు. దేవుని చేతి నుంచి వేరొక చేతిలోనికి నువ్వు వెళ్ళవాక. బోయాజు అంటాడు రూతుతోటి, నా కుమారి, ఈ పొలము నుండి వేరొక పొలముకు నువ్వు వెళ్ళొద్దు. అది చూస్తానికి బాగుండొచ్చు, అది నీకు క్షేమము కాదు. అక్కడ బాగా దొరకవచ్చు, కానీ అది నీకు, నీ జీవితానికి క్షేమము కాదు. ఈరోజు దేవుని చేతిలో నుంచి పచ్చని చూస్తూ వెళ్ళిపోవాక లోతులాగా. సొదొమ గొమొర్రాల్ని చూశాడంట లోతు.
దేవుని చేతిలో నుంచి అనగా తండ్రి దేవుని వలె, తండ్రి వలె, స్నేహితుడు వలె, అన్న వలె ప్రేమించి ఆదుకుంటూ నడిపిస్తూ ఉన్న అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడంట లోతు. దేవుని చేతిలో నుంచి జారిపోయాడు లోతు. తన కుటుంబంతో సహా పతనమైపోయినట్లుగా చూస్తున్నాం. ఈ రోజు దేవుని చేతిలో నుంచి నువ్వు జారిపోతున్నావు. ఏమి చూసి జారిపోతున్నావో నాకు తెలియదు. ఏది నిన్ను ఆకర్షిస్తుందో నాకు తెలియదు. సంసోను జారిపోయాడు దెలీలాని చూసి. దేవుని చేతిలో బలమైనటువంటి కార్యాలు చూడగలిగినటువంటి సంసోను ఆయన చేతిలో నుంచి జారిపోయాడు. కారణం దెలీలా అనేటువంటి ఒక అనుభవం, దెలీలా అనేటువంటి ఒక ఆకర్షణ. ఆమె చేతిలోనికి వెళ్ళిపోయి బోడివాడైపోయినాడు. ఆశీర్వాదములను కోల్పోయాడు. చెప్పబడవలసినటువంటి సంసోను యొక్క జీవితం, బలమైన అద్భుత కార్యాలు చూడగలిగినటువంటి సంసోను యొక్క జీవితము అంధకారమయమైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సహోదరి, ఈ రోజు నువ్వు ఎలాగో ఉన్నావు? నీ జీవితంలో దేవుని చేతిలో నుంచి జారిపోతుందేమో. ఎవరి చెల్లి, ఎవరి తమ్ముడా, నీ జీవితాన్ని దేవుని చేతిలో నువ్వు పెట్టమని నేర్చుకో. యోసేపు దేవుని చేతిలో పెట్టాడంతే. దేవుని చేతిలో పెట్టి ఆయన వైపు చూస్తూ ఉన్నాడు అంతే. ఎన్ని వచ్చినా సరే అట్లా చూస్తూ ఉన్నాడంటే ఒక దినాన దేవుడు యోసేపు జీవితాన్ని మల్టిప్లై చేశాడు. హల్లెలూయా! ఎంత విస్తరింప చేశాడు అంటే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా తన దగ్గరికి వచ్చి నమస్కరిస్తున్నాడు. ఈవెన్ కన్న తండ్రితో సహా, తోడబుట్టిన సహోదరులతో సహా అంతగా దేవుడు విస్తరింప చేశాడు. ఈ రోజు నేను చేయడా? ఆనాడున్న దేవుడు ఈనాడు లేడా? ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు నీ జీవితంలో చేయడా? ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకంటే ఆయన చేతిలో నుంచి నువ్వు జారిపోయావు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, జారిపోయిన స్థితి నుంచి నువ్వులే. ఇక్కడ మనం గమనించినట్లయితే మరొక విషయాన్ని శిష్యుడు చూస్తే అక్కడ అంటున్నారు, శిష్యుడు కొంచెం కొంచెం పెట్టాలి అంటున్నారు. ఏం పెట్టాలంట? కొంచెం కొంచెం పెట్టాలంటున్నారు. అయితే ప్రభువారు ఏమంటున్నారు? సమృద్ధిగా, సమృద్ధిగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చాలినంత వరకు పెట్టారు. వాళ్ళు తిని ఏం పొందారంట? తృప్తి పొందారు. అఫ్కోర్స్ కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదు. తృప్తి ఉండదు. ఏం అన్నంలే, ఏం బాగుంది ఎలా చేసేపోతారు. సూపర్ తింటారు. ఏం కూరలు అంత చండాలని చేశారు వెళ్ళిపోతారు. అంటే తృప్తి లేని జీవం. సాంస్కారం తృప్తి లేని కలవంట. తృప్తి లేని ఉంది అంట జీవులు. ఈరోజు తృప్తి లేని జీవులం అయిపోతున్నాం. జాగ్రత్త ప్రియ సంగమం. మనుషులను మనం ఆశ్రయిస్తే మనకు కూడా కొంచెం కొంచెమే ఉంటుంది. మనుషులను ఆశ్రయిస్తే ఏంటంట? కొంచెం కొంచెం ఆశీర్వాదాలే. దేవుణ్ణి ఆశ్రయిస్తే సంతృప్తి, సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు ప్రభువును మనం ఆశ్రయిస్తే మన అవసరం తీర్చే దేవుడుగా ఉన్నాడు. అవును, అది మందిర విషయమైన, పరిచర్య విషయమైన, మీ వ్యక్తిగత విషయమైనా సరే ప్రభువుని ఆశ్రయిస్తాం. మల్టిప్లై చేయబడాలి అంటే మనం ప్రభు ఎత్తుకు తేవడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఇక్కడ మల్టిప్లై చేయబడాలి అని ఆశపడుతున్నారు? అంటే నేను విస్తరించాలి ఆశీర్వాదంలో, ఇలానే ఉండిపోకూడదు, నా ఆశీర్వాదం విస్తరించబడాలి. మేము చిన్నపిల్లలు అడుగుతాం, పిల్లలు మీకు ఎంత కావాలి అని అడిగితే పిల్లలు ఇంత కావాలంటారు. ఎంత కావాలంటే ఇంత కావాలంటే, ఎంత కావాలంటే ఇంత కావాలని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎంత కావాలి? మల్టిప్లై చేయడానికి ఇష్టపడుతున్నారా లేదు? గట్టిగా చూపించాను నేను. దేవుని సన్నిధిలో మనం కూడా పిల్లలు వేరమ్మా, సిగ్గుపడకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యా చెప్పండి, యేసయ్యా నేను, నా కుటుంబము, నా సంఘము మల్టిప్లై చేయబడటానికి ఇష్టపడుతున్నాం. అందుకే మీ దగ్గరికి వచ్చామయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు తేబడితే, దేవుని దగ్గరికి నువ్వు వస్తే నిన్ను విస్తరింపజేస్తాడు. హల్లెలూయా! నీ బుద్ధిమతికే దాన్ని విస్తరింపజేస్తాడు. విస్తారమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ మనము ప్రతి సమస్యకు సమాధానం ప్రభు దగ్గర ఉందని మనం గ్రహించాలి. కాబట్టి మన జీవితాలను ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనం మల్టిప్లై చేయబడతాం. మరి ప్రభు దగ్గరికి తీసుకొచ్చాక ప్రభు ఏం చేస్తాడు? ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చాక ఇక్కడ 4 విషయాలు చేస్తున్నాడు. ఇక్కడ 4 విషయాలు చూస్తున్నాం. ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చాక 5 రొట్టెల్ని 2 చేపల్ని ప్రభు వారికి ఇచ్చినాక ఏం జరిగింది? 4 విషయాలు చూస్తున్నాం. 1, ఆయన పట్టుకున్నాడు. ఏం చేశాడు? ఆయన పట్టుకున్నాడు. 2, ఆశీర్వదించాడు. 3, విరిచాడు. 4,
పనిచేశాడు. ఈరోజు ఇది విస్తరించబడుటకు పరిచర్య విస్తరించాలన్నా నీ జీవితంలో నీ బిడ్డల జీవితం నీ భవిష్యత్తు అంత దేవుడు ఆశీర్వదించి విస్తరించబడాలి అంటే నీ జీవితంలో కూడా ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనల్ని పట్టుకుని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు, ఆయన పట్టుకుంటాడండి. ఆయన పట్టుకునేటువంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత మనల్ని ఆశీర్వదించి మనల్ని ఏం చేస్తాడో తెలుసా? విరుచుకోండి. ఏం చేస్తాడంట? విరుస్తాడు. విరవబడకుండా హెచ్చింపబడలేము. విరవబడిన చోటే ఆశీర్వాదం ఉంటుంది. విరవబడిన చోటే హెచ్చైనటువంటి దీవెనలు ఉంటాయి. చాలా మందికి విరవబడటం ఇష్టం ఉండదండి, నలగటం ఇష్టం ఉండదండి. నలగనటువంటి భక్తి, విరవబడినటువంటి భక్తి కోరుకుంటారు. అమ్మ మాకు కష్టం రాకూడదు, మాకు నిందలు రాకూడదు, మాకు మాటలు రాకూడదు, మాకు బాధలు రాకూడదు, మాకు నొప్పి కలగకూడదు. ప్రతిరోజు దినము నలగొట్టబడుతున్నారంట పౌలు గారు అంటే. క్రీస్తు నిమిత్తంగా మేము దినముంటున్నామంటారు. నిజం, ప్రభు నిమిత్తం మనం నలగొట్టబడుతూనే ఉండాలి. నా జీవితాన్ని నేను చూసుకుంటే సేవకు వచ్చిన దగ్గర నుంచి, సేవకే ఉందండి, నేను పుట్టిన దగ్గర నుంచి చూసుకున్నా కూడా, ఆ యొక్క హిందూరాలకు నేను పుట్టినప్పటికీ అన్నిరాలుగా ఉన్నప్పుడు దినముల నుంచి కూడా నా జీవితం కష్టాలు నలగొట్టడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక విధమైన మరొక విధమైనటువంటి శ్రమలు. ఈరోజు నలగొట్టబడకుండా మేలు జరగదు నీ జీవితంలో. అది మన మేలు కోసమే. ఆ నలగొట్టడంలో ఒక సువాసన చూడండి, మంచి వాసన వచ్చేపోతుంది. మరవం చూసుకోండి, మరవం చెట్టు దగ్గరికి వెళ్ళండి, కొంచెం లైట్గా వస్తుంటుంది. దాన్ని నలపండి, దాన్ని బాగా నలపండి, ఏమొస్తుంది? ఇంకా సువాసన వెద చెందుతుంటాయి. నువ్వు నలిగే గుండెకి నీ జీవితంలో నుంచి సువాసన ఆశీర్వాదాలు వెద చెందుతూ ఉంటాయి. ప్రియ సంగమా, ఈరోజు మనల్ని గురించి మల్టీప్లే చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతాక. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఏంటి పాత్రలు అంటాం కదా, అంటే ఏంటి? కొంతమంది క్యారెక్టర్స్ కనిపిస్తున్నారు అక్కడ, కొంతమంది మనుషులు కొంతమంది వ్యక్తులు మనం అక్కడ చూస్తున్నాం. ఎవరు మనకు కనిపిస్తున్నారు అక్కడ? నెంబర్ 1 యేసయ్య కనిపిస్తున్నాడు. అవునా? యేసు ప్రభువు మనకు కనిపిస్తున్నాడు. నెంబర్ 2 చిన్నవాడు కనిపిస్తున్నాడు. చిన్నవాడు మనకు కనిపిస్తున్నాడు. నెంబర్ 3 మరి ప్రాముఖ్యంగా చిన్నవాడి యొక్క తల్లి కనిపిస్తుంది నాకు. మీకు ఎవరు కనిపిస్తున్నారు మీకు తెలియదు. చిన్నవాడు యొక్క తల్లి కనిపిస్తుంది మనకు. ఆమె రాలేదుగా ప్రార్థనకి, ఆమె అక్కడ లేదుగా అని మీరు అనొచ్చు. తర్వాత చదువు. 4వది ఆంధ్రయ్య కనిపిస్తున్నాడు. 5వదిగా ఫిలిప్ గారు కనిపిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు ఈ భాగంలో కనిపిస్తున్న మెన్షన్ చేయబడినటువంటి పేర్లు, మీరు ఈ 4 భాగాలు చదువుకుంటే సువార్తల్లో మెన్షన్ చేయబడినటువంటి క్యారెక్టర్స్ వీళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. ఇక్కడ ప్రాముఖ్యమైనదిగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా చాలా ప్రాముఖ్యమైనది చిన్నపిల్లవాడి యొక్క తల్లి. హల్లెలూయా. ఎవరండి? చిన్నపిల్లాడు యొక్క తల్లి. ఆ తల్లిని మనం చూస్తే ఎంత చక్కగా యేసయ్య మాటలు వినడానికి తన కుమారుడిని సిద్ధపరిచి ఎంత చక్కగా దేవుని దగ్గరికి పంపించిందండి. యేసయ్య మాటలు విన్నానా, వెళ్ళి జాగ్రత్తగా విన్నానా అని ఆమె రెడీ చేసి రొట్టెలు చేపలు పెట్టి చక్కగా ఆమె యేసయ్య మీటింగ్కి పంపించింది. నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావు? పిల్లల్ని రెడీ చేసి చక్కగా స్కూల్కి పంపిస్తావు, కాలేజీలకు పంపిస్తావు, కంప్యూటర్లకు పంపిస్తావు, ఆడకు పంపిస్తావు, ఈడకు పంపిస్తావు. మందిరానికి వచ్చేసరికి మా పిల్లలు రారు, మేమే సరిగ్గా రాగలా, ఇది మా పిల్లలు మేము లేకుండా ఎట్టొస్తారు. ఇదే కాలేకపోతాం. మీ పిల్లల్ని ఈరోజు సిద్ధపరచట్లా, పిల్లల్ని పర్యాక రాజ్యానికి సిద్ధపరచట్లా, పిల్లలకి ఏ కాడికి లోక సంబంధమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల యొక్క విలువను తెలియచేస్తున్న పిల్లలకి ఈరోజు ఆ తల్లి ఎంత మంచి తల్లాడి తన బిడ్డకి ఎంత చక్కగా దేవుని వాక్యము విలువ తెలియాలని సిద్ధపరిచి ఎంత ముందుగా పంపించిందండి. ఎక్కడికి? పట్టణం నుంచి కొండ మీద నడుచుకుని పోయాడు ఆ పిల్లడు. అప్పుడు నీ పిల్లల్ని కూర్చోబెట్టాలంటే భయం. కూర్చొని కూడా వాళ్ళు. ఈరోజు మీ పిల్లలకు అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవం ఉన్నదా? నేర్పిస్తున్నామా? పరిచయకి నేర్పిస్తున్నామా? సమయం దాకా చిన్నప్పటి నుంచి ఏది సేవకుడితో కలిసి సేవ చేయడం మందిరంగా చీపురు తీసుకో ఊడు. ఆడపిల్లలు చేసింది. ఆడపిల్లలు సమయాలు ఆడపిల్లడు అండి. మందిరం ఊడమంటే ఆడపిల్లలు ఉన్నారుగా, పట్ల ఆడపిల్లలు ఉన్నారుగా, కడగమంటే ఆడపిల్లలు చేశారా? అఫ్కోర్స్ నేను చేయకూడదని నేను అంటలేదు, అందరూ చేయాలి. కానీ ఎవరు చేశారు ఇక్కడ? సమయాలు ఆడపిల్లడా? ఈ మందిరంలో పరిచయం ఎంత చేశారంటండి?
ఊడ్చాడు, తుడిచాడు, కడిగాడు, ఏలి గారికి అన్నం పెట్టాడు, ఆ వండించాడు, పెట్టాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఆ తల్లి ఎంత మంచి తల్లి. మరి ఆమె ఎందుకు ప్రార్థనలు లేదని అని మీరు అనుకోవచ్చు. కొన్ని చరిత్రలు ఇలా చెప్తా ఉన్నాయి. ఏం చెప్తున్నాయి అంటే, ఆమె సిక్ లేడీగా చెప్తూ ఉన్నారు. ఆమె ఆరోగ్యంతో బాధపడుతూ ఉంది కాబట్టే ఆమె రాలేక తన కుమారుని పంపించింది అని కొంతమంది బైబిల్ పండితులు లేదా చరిత్రకారులు రాసినటువంటి విధంగా మనం చూస్తూ ఉంటాం. అందుకే మార్పు గారు ఆ కుమారుడి పేరే రాశాడు అక్కడ, ఆ కుమారుడి గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకపోతే ఇంకొక క్యారెక్టర్ ఫిలిప్ గారు కనిపిస్తున్నాడు. ఫిలిప్ గారి క్యారెక్టర్ ఏంటి ఇక్కడ? యేసయ్య అడుగుతుంటే ఏం చెప్తున్నాడు ఫిలిప్ గారు? కొంచెం కొంచెం పెట్టినా కానీ 200 దేనారాలు కావాలయ్యా, ఆంజనేయులు పంపించయ్యా, పంపించండి. అంటే వాళ్ళ క్యారెక్టర్ల యొక్క స్వభావాన్ని చూడండి ఎలాగున్నాయో. దేవుని వైపు చూడట్లా, దేవుని మాట వైపు చూడట్లా. యాడ్ని తీసుకొద్దాం, ఇప్పుడు యాడ్ని తీసుకొచ్చి పెడదాం, ఇదే చూస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రయ్య గురించి మనం చూస్తే ఎక్కడెక్కడ ఆహారం ఉందో వెతికాడండి. ఆంధ్రయ్యలో చిన్న పిల్లల్ని ఎలాగా మెయింటైన్ చేయొచ్చో, పిల్లల్ని ఎలాగ ప్రభు దగ్గరికి నడిపించవచ్చో, పిల్లలకి ఎలాగ దేవునికి ఇచ్చే విషయం నేర్పించవచ్చో, పిల్లల పరిచర్య ఆంధ్రయ్య గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. హల్లెలూయా. ఎంత బాగండి. అక్కడ ఎంతమంది ఉన్నారు? పురుషులు 5,000 మంది ఉన్నారు. అన్ని వేల మందిలో వెతుకుతూ 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 ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఆ పిల్లవాడి దగ్గర ఆహారం ఉందని కనిపెట్టాడంట. ఆ పిల్లవాడి దగ్గర ఆహారం ఉన్నట్లుగా కనిపెట్టాడు. శిష్యులుగా మనం పరిచయం చేసే మనము అందరితో సహవాసం కలిగి ఉండాలంట. ఆంధ్రయ్య అక్కడ వాక్యం వింటూ పరిచయం చేస్తున్నప్పటికీ కూడా కూర్చున్న వాళ్ళందరితో ఏం కలిగి ఉన్నాడంటే సహవాసం కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరితో సహవాసం ఉండాలి దేవుని బిడ్డలమైన మనం. నేనేం పక్కన కూర్చోనిలే, ఏం ప్రార్థన చేసిన, నేను రానులే వాళ్ళ ఇంటికి ప్రార్థనకి, ఇట్లాంటి మాటలు మనం అనకూడదు, ఇలాంటి డైలాగ్స్ మనం వేయకూడదు. ఇంకా నీకు దేవుని దగ్గరను లోక వస్తువుకి మీకు తేడా ఏముంటుంది? ఇంకా ముఖ్యంగా పరిచయం చేసేటువంటి పరిచారకులు అందరితో సహవాసం కలిగి ఉండాలి. అందరితో సహవాసం కలిగి ఉండాలి. ఏంటి ఏంటి పరిస్థితి ఏంటి, ఒక్కొక్క ఎవరింట్లో ఏంటి ఏంటి ఎలా ఉన్నారు అనేటువంటి తెలుసుకొని ఉండాలి సేవ చేస్తున్నటువంటి మనం. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ తెలుసుకోవడం ఒక మంచి విషయం అయితే ఆ పిల్లల్ని ఒప్పించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఆ పిల్ల దగ్గర ఇప్పుడు స్వీట్లు పెట్టు, ఇచ్చిద్దా? ఇచ్చిద్దండి. ఇచ్చింది నేను, నాకు మాత్రం కొంచెం ఇచ్చిద్దే, ఒకవేళ నేను తెచ్చిద్దే మీ అందరికి ఇచ్చిద్దా? అమ్మా వెంటనే ఆ బ్యాగ్ లో పెట్టుకుని పోద్ది. తర్వాత నవ్వక ముందే అందరూ అడుగుతారని చెప్పి ముందే వెళ్ళిపోద్ది. పిల్లల మెంటాలిటీ అనేది చిన్నపిల్ల, ఆ పిల్లలే కాదు ఎవరైనా అంతే. పిల్లల మెంటాలిటీనే అంత, పెట్టేటువంటి మెంటాలిటీ ఉండదు. ఆడుకుంటా ప్రార్థన నేర్చుకోవడానికి వచ్చాడు, పుట్టినరోజు టైగర్ ప్రార్థన నేర్చుకోవడానికి చాక్లెట్లన్నీ జోడ పెట్టుకుని వచ్చాడు అన్నాడు. ఒక చాక్లెట్ ఇవ్వ నాకు, అక్కకు ప్రార్థన చేసినాక అక్క చాక్లెట్ ఇవ్వరా అంటాడు, 2 తగ్గించాడు వాడు. ప్రార్థన నేర్చుకుని చాక్లెట్ ఇవ్వట్లా. పిల్లల యొక్క మెంటాలిటీ అండి అది. పిల్లల దగ్గర నుంచి మనం తీసుకోవటం చాలా కష్టం. అలాంటి పిల్లవాడి దగ్గర కొంచెం కాదు మొత్తం తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎంత టాలెంటెడ్ గా ఆ పిల్లలతో మాట్లాడి ఉంటాడు, ఎంత చక్కగా దేవుని గురించి ఇస్తే ఎస్ఐ నీకు ఇంకా పెడతాడా, బోల్డ్ ఎంత పెడతాడా అని ఉండొచ్చు కదా, బోల్డ్ ఎంత వస్తాయి నానా అని ఉండొచ్చు. నేను కనుక మా చిన్న కోడలు చెప్పాను, ఆ జుట్టు పెరట్లా తల్లి ఒకసారి గుండు చేపిద్దాం నాన్న, నీకు బోల్డ్ ఎంత పెద్ద జుట్టు వచ్చింది నానా అని చెప్పానండి నేను. అంతే గబగబా వచ్చేసి గుండు చేయించుకుంది ఆ షాప్ లోకి వచ్చి. పొద్దున్న నిద్రలేసి అక్క నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నా జుట్టు పెరిగిందమ్మో కరగలా అంటుందండి. తెల్లారి వచ్చి అడుగుతుంది, కరగలేదని. ప్రియమైన నేను బిడ్డారా, ఈరోజు మన ఆ బాబుకి ఏం చెప్పాడో మొత్తం ఇచ్చేసాడంట. ఆ బాబు మొత్తం ఇచ్చేసాడంట. ఈరోజు నువ్వు కూడా ఆ బాబులాగా దేవునికి ఏమి దాచుకోబాక మొత్తం ఇచ్చేసేది నువ్వు నేర్చుకో. ఇక్కడ ఆ తల్లి కూడా ఆ బిడ్డకు ఆ విధమైనటువంటి పాఠాలే నేర్పింది. నాన్న నువ్వు నీతో పాటు ఇంకొకరికి కూడా పెట్టు నాన్న, ఎవరికి పెట్టకుండా మాకు పెట్టు అని ఇవ్వటం కూడా నేర్పించింది ఆ తల్లి మనం చూస్తున్నాం. ఇకపోతే ఇంకొక క్యారెక్టర్ ఎవరు మనకి ఇక్కడ? పిల్లాడు, చిన్నాడు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ చిన్నవాడు, వీడు ఇంటి దగ్గరే సిద్ధపడ్డాడు. ఏం చేశాడు? సిద్ధపడ్డ చిన్నోడు. ఫస్ట్ ఇంటి దగ్గరే సిద్ధపడినటువంటి చిన్నాడు. ఈ రోజు మనం ఇంటి దగ్గర సిద్ధపడం, ఇక్కడికి వచ్చి పాటలు తీస్తాం, ఎదుగుతాం.
సిద్ధపాటు లేదు ఇంటికాడ ఉండదు సిద్ధపాటు. ఇంటికి వచ్చి అయ్యా డైరీ మర్చిపోయి డైరీ తప్ప పెళ్లి తప్ప తల్లిపోయలేదు సిద్ధపాటు లేదు. చిన్న పిల్లాడు ఇంటి దగ్గర ఏమయ్యొచ్చాడు ఈ పిల్లాడు? సిద్ధపడ్డ చిన్నోడు. రెండోది యేసు ఉన్న చోటుకు ప్రయాణమైన చిన్నోడు. యేసయ్య ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు. ఈ రోజు పిల్లలు చూడండి, గోళీలు ఎక్కడ ఆడుతుంటారు అక్కడికి పోతారు. ఆ సమిట్లో పోయి ఆడేవాడు గోల్డ్ అని మంది ఉంటారు. సండే స్కూల్ రండ్రా పాపం వెళ్ళి పిలుస్తుంటారు. మన సండే స్కూల్ టీచర్ కేకేస్తూ ఉంటది వీధి వీధి తోడు పెట్టుకొని పోయి. వాళ్ళు వస్తున్నామంటారు, ఇక్కడికి ఇటు రారు వెళ్ళిపోతుంటారు. అక్కడ క్రికెట్లు అంట, గేమ్లు అంట, రకరకాల పిచ్చి పనులు. పిల్లలు చెడు అలవాట్లకి సిగరెట్లు కాల్చుకుంటూ బూతు మాటలు మాట్లాడుతూ చిన్న వయసులోనే అసహ్యమైన పదాలతోటి అమ్మాయిల గురించి భయంకరంగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అలాంటి చోట్లకు ఆకర్షింపబడుతూ ఉన్నారు పిల్లలు. కానీ ఈ పిల్లవాడు ఎక్కడికి నడిచాడంట? యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ ఇచ్చింది కరెక్టే, వాళ్ళ అమ్మ తీసుకొని పెట్టించింది మంది కరెక్టే. వాళ్ళ అమ్మ చూసిందా? వాళ్ళ అమ్మ వస్తుందా? వెనక రాకలేదుగా, ఎక్కడికి వెళ్ళింది తెలియదు కదండి. శుభ్రంగా తినేసి ఎక్కడ ఆడుకొని తినేసి. నేను ఇప్పుడు మాత్రం చాలా మంది పిల్లలు స్కూల్కి అని చెప్పి బ్యాగులు తగ్గించుకొని వెళ్ళిపోట్ల, బయటికి కాలేజీకి అని చెప్పి బయటికి వెళ్ళిపోట్ల, కమ్మగా ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళొచ్చా? కాలేజీకి వెళ్ళి వచ్చామంటారు, స్కూల్కి వెళ్ళి వచ్చామంటారు. ఎంతమంది లేరు. కానీ పిల్లోడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసు దగ్గరికి వెళ్ళాడు. మూడవదిగా యేసు ప్రసంగాన్ని శ్రద్ధగా విన్న చిన్నవాడు. ఎలా విన్నాడంట? ఎంత శ్రద్ధగా ఉన్నాడండి చిన్నపిల్లాడు కూడా. ఎంత పెద్దవాళ్ళం మనం. అసలు శ్రద్ధ మీదే ఉండదు మనకు వాక్యం వినేటప్పుడు. ఈ చెవిలో ఏంటో ఈ చెవిలో ఉందా. ఇప్పుడు నేను పేరు పెట్టి పిలిచి ఇక్కడ నుంచో పెట్టి ఈ రోజు ఏం వాక్యం విన్నావు, ఏం మాట్లాడాడు దేవుడు అని అడగండి. తెలుగులో గాలి పోయినట్టు పోద్ది అనమాట. వాళ్ళతో ఏం పోద్ది? గాలి పోతుంటారు. అంత శ్రద్ధ కదమ్మా. ఏం చెప్పారు ఈరోజు? ఏం విన్నారు మీరు? ఏం నేర్చుకున్నారు మీరు? ఆ బాబు యేసయ్య మాటలు అంత శ్రద్ధగా విన్నారు. నాలుగోదిగా ప్రజల మధ్యలో ఉన్న చిన్నవాడు. ఎక్కడున్నాడంట? మధ్యలో కూర్చున్నాడు. ఆడుకోవడానికి అటు ఇటు పాస్ కానీ మంచినీళ్ళు కానీ ఇంకేదైనా చెబుతా చక్కగా అని కూర్చొని విన్నాడు. ఆంధ్రయ్యకు మరి సగం కాదు మొత్తం ఇచ్చిన చిన్నవాడు. దగ్గర ఉన్నది అంతా ఇచ్చినటువంటి చిన్నవాడు, కొంచెం కాదు మొత్తం ఇచ్చిన చిన్నవాడు. ఎంత మంచి లక్షణం. అవి తీసుకొచ్చి ఆంధ్రయ్య ఎవరి చేతిలో పెట్టాడట? దేవుని చేతిలో పెట్టాడు. దేవుని చేతిలో ఉంటే మరలా చెప్తున్నాను, ఆశీర్వదించబడదు. కొన్నిసార్లు విరుస్తాడు తెలియదు. ఇది విరవబడే కాలంలో ఉన్నావు. ఏ కాలం? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావు నువ్వు? విరవబడుతున్నావు. సడుక్కోవద్దు, గొనుక్కోవద్దు, భయపడద్దు. విరవబడుతున్న టైంలో ఏంటి అని కొనుక్కోకు. విరవబడిన తర్వాత నీ జీవితంలో హెచ్చరిపు ఆశీర్వాదం వస్తుంది. మల్టిప్లై చేయబడదు. యేసయ్యకి అప్పగించుకున్నట్టు. ఆయన మనల్ని హెచ్చించాలి అంటే 2 పద్ధతులు ఉంటాయి. నువ్వేమో మనుషుల దగ్గరికి వెళ్ళి కూడికి పద్ధతిలోనూ ఇంకేదో పద్ధతిలోనూ లేకపోతే విరవబడకుండా ఆశీర్వాదాలు కావాలనే పద్ధతులకు వెళ్తాం. కానీ దేవుడు హెచ్చించే పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా? కూడికలు వచ్చా మీకు? ఇప్పుడు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నటువంటి పిల్లలు చెప్తారు. ఇప్పుడు కూడికలు చెప్పాలి. 2+2 టక్కన రావాలన్న గట్టిగా సమాధానం వినపడాలి. 2+2 గట్టిగా. మగపిల్లలు మీరు ఆగండమ్మా. 2+2 పండు వరుణ్ పాల్సలు చెప్పాలి. 2+2 గట్టి చెప్పండి. సిగ్గుపడుతున్నారేంటి? 4+4 మిమ్మల్ని మీరు ఆగండి. మీరు చెప్తారు 4+4. హలో, లోబడటం నేర్చుకోండి వెంటనే. నేను చదువుకోవట్లా మీరు? 4+4 8. 8+8 16+16 32+32 64+64 128+128 వినిపించట్లా? 256. ఓకే, అంటే ఎన్ని స్టెప్లు వచ్చినాయి? ఎన్ని మెట్లు వచ్చినాయి ఇక్కడ? ఎన్ని మెట్లు? డిగ్రీ ఎన్ని మెట్లు వచ్చినాయి? 256 రావడానికి ఎన్ని మెట్లు? ఇక్కడ 7 మెట్లు ఎక్కారు.
2 + 2 4 + 4 8 + అంటే కరెక్ట్ 16 + 16 ఆ తర్వాత 32 తర్వాత 64 తర్వాత 128 7 8 నుంచి వచ్చింది. ఇప్పుడు హెచ్చించే పద్ధతిని చూద్దాం దేవుని సన్నిధిలో. 2 × 2 చెప్పండి. 4 × 4 16 × 16 పోయింది. 16 × 16 256 256 ఎన్ని మెట్లు వచ్చినాయి? 3 మెట్లు. దేవుడు హెచ్చిస్తే అలా ఉంటుంది. నేను హల్లెలూయా. నీ ప్రయత్నంతో నీ దానితో నువ్వేదో పాకులాడితే అలా కూడిక టైప్లో ఉంటుంది నీ జీవితం. దేవుడు హెచ్చిస్తే అలా ఉంటుంది. అలాంటి హెచ్చింపు నీ జీవితంలో, అలాంటి మల్టిప్లే విస్తరింపబడినటువంటి విస్తారమైన హెచ్చింపు కలిగిన ఆశీర్వాదము దీనిగా నీకు కావాలంటే నిన్ను నీవు ఆయన చేతికి అప్పగించుకో. ఆయన నిన్ను ముట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను విరిచి ఆయన పంచుతాడు. ఆయన విరివిగా నిన్ను దీవిస్తాడు. అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవిత అనుభవంలోనికి నీవు నీ కుటుంబము మన సంఘము నడిపించబడను కాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.